హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు తెలంగాణ స్టేట్లో రైతులకు వచ్చిన కష్టాలు, ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయినా కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీస్ వేడి పోయినా కానీ వాళ్ళ కష్టాలు బాధలు ఎట్లుంటాయి. ఈరోజు మన ఒక కాన్స్టిట్యున్సీలో నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఏం జరిగిందంటే, ఒక రైతు ఒక 70-80 ఏళ్ళు ఉంటాడు. ఎంఆర్ ఆఫీస్ వేడు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళ బాధలు చెప్పుకుంటా పోతే ఒక ఏఎస్ఐ, మరి అక్కడ ఆయనకేం పని, ఏఎస్ఐకి మెడల్ ఒకటి బయట నొక్కిండు. ఎట్లా నొక్కుతుండో అసలు చూడండి. ఇగో ఏ రకంగా నొక్కుతుండో పెద్దమంది. ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో, నీ తండ్రి అట్లా ఉంటాడు, నీ కూడా ఏదో 50 ఏళ్ళు ఉంది, వాటి మెడలు నూకుతున్నావు. సిగ్గుసరం ఉండాలి. ఇలా పోలీసు వాళ్ళకు మనం పన్నులు కడితే వాళ్ళ జీతాలు వస్తున్నాయి. వాళ్ళకు ప్రజల సొమ్ముతో బతుకురు. అంతకుముందు అసలు ఏ పార్టీ నేను జోకను, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఏ పోలీస్ స్టేషన్లో రైతుకి ఇట్లా జరిగిందా? ఈ రకంగా జరిగిందా? మెడట ఒక కానిస్టేబుల్, ఎస్ఐయా, సిఐయా, సిపిఐ ఎవరో నూకిరా? రైతు అంటే గౌరవం ఇచ్చిర్రు, మర్యాద ఉంది, ఒక పద్ధతి ఉంది. కానీ ఇదే ఎక్కడ అన్యాయము? రైతు ఒక ఎంఆర్ఎం దగ్గరికి పోతే అలా బాధ వినకుండా మెడ నూకుతుండు. ఇంత కండ కౌరవమే నాకు చూసినావా? చూద్దాం ఒకసారి, చూడండి. సార్ దండం పెడతా సార్, అవును సార్ దండం పెడతా సార్ అంటే ఇంటలేడు. అవును సార్ దండం పెడతా అంటే కూడా ఇంటలేడు. మెడలు బట్టి నూకుతుండు. నేను అందరు పోలీసులు అంటే నేను తెలంగాణ స్టేట్లో ఎవరైతే ఈ రకంగా మెదులుతారో వాళ్ళని ఇమ్మీడియట్ తీసేయాలి. అసలు వాళ్ళ జాబ్లో అవసరం లేదు. ఇంత పెద్ద మనుషులు చూడు, ఇదే చాలా పెద్ద క్రైమ్ ఉన్నట్టు ఏఎస్ఐ. ఆ ప్లేస్లో నీ తండ్రి, నీ బాబాయ్ అని చిన్న పెద్దప్పుడు ఏం చేస్తారు? అదే పరిస్థితి నీకు అసలు ఏం చేస్తావు? కొంచెం సిగ్గు ఉండాలి. ఏఎస్ఐ అంటే నాకు నువ్వు అందరు కాదనేది. ఎవరైతే చేసిరో ఖానాపూర్ మండలంలో ఎవరైతే చేసిరో ఆ ఎంఆర్ఎఫ్ దగ్గరికి పోతే మెడల్ నూకిన ఏఎస్ఐని మాత్రమే అంటున్నారు. అందరూ అంటలేని ఇది అందరికి వర్తించదు. అన్ని పోలీస్ స్టేషన్లు అట్లా లేరు, అన్ని స్టేషన్లలో అట్లా లేరు. ఒక మర్యాద కూడా ఉంది కొన్ని స్టేషన్లలో, కొన్ని పోలీస్ స్టేషన్లో మర్యాద కూడా ఇస్తారు. కానీ ఇదేంది దిక్మాలోడు ఇట్లా చేస్తున్నాడు, పద్ధతి పాలు లేకుండా. ఇలా రైతు వాళ్ళ బాధలు చెప్పుకున్నా, మన ఒక ఎస్ఐ దగ్గరికి పోయినా, సిఏ దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఎంపీ దగ్గరికి పోయినా, ఏడు పోయినా వాళ్ళ బాధలు వింటలేరు. లాస్ట్ మెడల్ నువ్వు ఇక్కడికి వచ్చింది. అసలు వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాం అయ్యా? అసలు ఆ రైతు లేకపోతే మనం ఎక్కడున్నాం? రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాయాలు అక్కలు ఎక్కువైపోతున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జర ఇట్లాంటి అన్యాయం మీద ఫోకస్ చేయండి. ఈ పోలీసు వాళ్ళు ఇట్లా తీసిపారేసి రౌడీదానం పనిచేసి, జర రైతులు అంటే మనకు అన్నలు, అక్కలు, చెల్లెలు అందరూ మంచిగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉంటారు, మనం మంచిగా ఉంటాము. మరి ఈ రకంగా మొత్తం రౌడీ లెక్కనే మెడల్ నువ్వు కూడా అదేం పద్ధతి అనేది అర్థమైతే లేదు. ఈరోజు అన్ని ఏళ్ళలో చూసినా, సోషల్ మీడియా చూసినా, ఏ పేపర్ చూసినా రైతులు మెడల్ నూకేసినట్టు అన్ని ఇట్లా వచ్చింది. మేము ఎందుకు చేస్తున్నట్టు రైతు కోసం చేస్తున్నా. రైతులు ఏమనద్దు, రైతుని మంచిగా చూసుకుంటేనే మనం బాగుంటాం. కాబట్టి పోలీస్ సిబ్బంది విషయంలో కూడా ఏ రైతు కానీ ఈ కంచెలో ఎవరైనా స్టేషన్కి వస్తే మరేచుడు కానీ, ఏమైంది ఏం కదా అని అడుగుడు కానీ, ఎంఆర్ ఆఫీస్ మరి ఆయన ఎందుకు తెలియదు, దేనికోసం ఏంటి అనేది తెలియదు. ఇది వాస్తవానికి నిజాలు కూడా మనము తెలుసుకున్నాము. వాస్తవానికి ఆయన మొత్తము ఆ పెద్ద మనిషి మాట ఇంటలేరు. మనం ఖానాపూర్ ఫోన్ చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన భూమి విషయంలో మాట్లాడకుండా ఛాన్స్ ఇవ్వకుండా మనిషిని నూకేసిరట. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ స్టేట్లో. మొత్తం రైతులకు అనేది అసలు రక్షణ లేకుండా అయిపోయింది. ఇది ఈ విషయము. ప్రతి ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.